ఇప్పుడు ఈ మధ్య అంటే ఈ ఎలక్షన్లోనే మనం ఈ పరిస్థితి చూస్తున్నాం. ఏంటి అంటే గొడవలు బాగా జరుగుతున్నాయి. ఇండ్ల మీదకి వచ్చి కొట్టడాలు, లేకపోతే ప్రచారానికి వెళ్తే కరెంటు బంద్ చేయడాలు. మన నల్గొండ ఎల్లమ్మగూడెంలో ఒక ఇన్సిడెంట్ చూసినాం. మేము మొన్న మళ్ళీ పోయొచ్చినా కూడా మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. కోడిగుడ్లతో దాడి చేశారు. మేము పోగానే కరెంట్ ఆఫ్ చేశారు. మళ్ళీ పక్క ఊరికి వెళ్దామంటే పక్క ఊర్లో కరెంట్ ఆఫ్ చేశారు. సో ఈ పరిస్థితి ఇంతకుముందు ఉండే కానీ సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు చైతన్యం బాగా పెరిగిందని అర్థం చేసుకోవాలి. దీని ప్రకారం గుండాయిజం పెరిగింది, అరాచకత్వం పెరిగింది, రెడ్డిజం పెరిగింది. కాబట్టి మా బీసీ మిత్రులకు కూడా మీరు ఐకమత్యం కాండి. మీరు కూడా కర్రలు బట్టి మన వాళ్ళు కూడా పోటీలోకి దిగుతున్నారు బలంగానే అంటున్నా నేను. మనంగానే దిగుతున్నా పార్టీ పరంగా దిగేది వాళ్ళ యొక్క అధికార దురహంకారానికి వీళ్ళు చూయించుకోవడం మంచిది కాదు. అది బీసీలు బీసీ లాగానే ఉండాలి. కానీ బీసీలు ఇంకో బీసీ మీద దౌర్జన్యం చేయడం అనేది, అరాచకం చేయడం అనేది రేపు ఇతని మీద జరుగుతుంది, రేపు అతని మీద కూడా జరుగుతుంది. ఇప్పుడు వాడు ఇవాళ అగ్రకులపోనికి అధికార పార్టీకి ప్రతినిధి కావచ్చు, రేపు ఇంకోటి అవుతాడు అది. కాబట్టి మళ్ళీ వానికి అట్లే జరగకుండా మాత్రం జాగ్రత్త పడి ఉండాలని. సో చివరగా ఈ ఎలక్షన్ ఎంత ముఖ్యం, బలహీన వర్గాలకి ఎంత ముఖ్యమని మీరు అనుకుంటున్నారు? ఈ ఎలక్షన్స్ ఎంత ముఖ్యమంటే రేపు కాబోయే మనకు మండల ఎలక్షన్స్ కానీ, ఎంపీపీసీ కానీ, మండల పరిషత్ ప్రెసిడెంట్ కానీ, జడ్పీటీసీ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, మున్సిపల్ చైర్మన్స్ కానీ, ఇంకా దాని తర్వాత వచ్చే ఎమ్మెల్యే ఎంపీలు కానీ, అది ఇవి మూలం ఇవి. ఇట్స్ ఫౌండేషన్. ఇది మనం ఏదైతే బిల్డింగ్ కడితే ఫౌండేషన్ ఇస్తామో ఇక్కడ గ్రామ పంచాయతీలు ఫౌండేషన్. కాబట్టి గ్రామ పంచాయతీలు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే, గ్రామ ప్రజలంతా వాళ్ళ చేతిలో ఉంటే, వీళ్ళ ప్రకారమే వీళ్ళు ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని వెనుకోకూడదు అనేది ఒక పెద్ద పెను మార్పు జరుగుతుంది, ఒక పెద్ద రివల్యూషన్ జరుగుతుంది అని నా యొక్క అభిప్రాయం.